దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన భారీ పేలుడుతో యావత్ భారత్ ఉలిక్కిపడింది. చారిత్రక ఎర్రకోట సమీపంలో ఓ కారులో సంభవించిన ఈ విస్ఫోటనం 13 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలికొని దేశ భద్రతకు పెను సవాల్ విసిరింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. ఈ ఘటన వెనుక ఆత్మాహుతి దాడి కోణం ఉందని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక హుండై i20 కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారితో సహా దాదాపు 8 నుంచి 12 మంది మరణించినట్లు, 20కి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన నవంబర్ 10, 2025 సాయంత్రం 6:50 ప్రాంతంలో జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ కారుతో పాటు సమీపంలో ఉన్న 6 కార్లు, 2 రిక్షాలు, ఒక ఆటో రిక్షా సహా పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. అధికారులు ఈ ఘటన వెనుక ఉగ్రవాద కుట్ర ఉండే అవకాశముందని అనుమానిస్తున్నారు. దీనిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెల్లెట్స్, గాయాలు లేకపోవడం వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పేలుడు జరిగిన కారు హర్యానా నంబర్ ప్లేట్తో ఉంది. దీనిని హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరు మీద రిజిస్టర్ అయినట్టు గుర్తించారు. పోలీసులు మొదట కారు పూర్వ యజమాని అయిన మహమ్మద్ సల్మాన్ ని గురుగ్రామ్లో అదుపులోకి తీసుకున్నారు. కారు చివరిగా జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ లింకులపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడుకు కొద్ది గంటల ముందు జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ పరిధిలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ని పోలీసులు ఛేదించారు. ఫరీదాబాద్లో వైద్య నిపుణులతో సహా 8 మందిని అరెస్టు చేసి సుమారు 3000 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పేలుడుకు ఈ ఉగ్రకుట్రకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు. అమిత్ షా ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సందర్శించి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ప్రధాని మోడీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. పేలుడు జరిగిన కారులో డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనే పుల్వామా వాసి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అతని ఫోటోను కూడా విడుదల చేశారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల స్వభావం, మృతదేహాలు ఛిద్రమైన తీరును బట్టి ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని దర్యాప్తు వర్గాలు బలంగా అనుమానిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, హర్యానా, పంజాబ్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోటను 3 రోజుల పాటు మూసివేశారు.